హలో అండి. ఈరోజు మన రెసిపీ కాజా. బెల్లం పాకం లేకుండా చక్కెరతోనే చాలా సింపుల్గా ఈజీ వేలో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం మనం. ఈ కాజాలు మనం బాక్స్లో నిలువ పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా అయితే చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా అయితే ఉండాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, అలాగే అదే కప్పుతో 1.5 కప్పు వరకు మైదా వేద్దాము. క్వాంటిటీలో అయితే 2.5 కప్పు పిండి తీసుకుని 1 కప్ మాత్రమే షుగర్ని వేయాలి. ఇలా వేస్తేనే మనకు తీపు కరెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా అందులో వేసి, అలాగే కొంచెం కుకింగ్ సోడా వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఆయిల్ వేద్దాము. ఇలా ఆయిల్ వేసి పిండి మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుదాము. మొత్తం షుగరు, సాల్ట్ అన్నీ మిక్స్ అయిపోయేలాగైతే బాగా కలుపుకుందాము. ఇప్పుడు కలిపిన తర్వాత నీళ్ళు కొంచెం పోసి చపాతీ పిండిలాగైతే బాగా ముద్దలాగా చేద్దాము. నీళ్ళు అయితే ఎక్కువ పట్టవు, ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ వేసాం కాబట్టి అందులో నుంచి నెమ్ము ఊరుతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి ఏదైనా నాప్కిన్ లాంటిది అయితే పెట్టేద్దాము. ఇలా 1/2 అవర్ దాకా నానితే సరిపోతుంది. ఇలా నానడం వల్ల మనకైతే పిండి బాగా మృదువుగా మెత్తగా వస్తుంది. మన కాజాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 1/2 అవర్ తర్వాత పిండిని మొత్తం మళ్ళీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా వెడల్పాటి చెక్క ఉంటే దాన్ని తీసుకోండి, లేదంటే టైల్స్ మీదైనా పర్లేదు. ఇప్పుడు దాన్ని 2-3 భాగాలుగా చేసి మనం చపాతీ చేసేదానికంటే పెద్ద పెద్ద ముద్దలుగా అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ముద్ద అయితే తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మైదా వేసి బాగా రుద్దుదాము. బాక్స్ షేప్లో అయితే రుద్దడానికి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా పల్చగా పెద్దగా అయితే రుద్దాలి. ఇప్పుడు ఈ రుద్దిన దాన్ని మనం బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకుందాము. ఎక్కడైనా మీకు మందంగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి అయితే రుద్దేయండి. ఇప్పుడు ఇలాగా బాక్స్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇలా బాక్స్ షేప్ వచ్చిన తర్వాత ఆ మిగిలిన పీసెస్ మాత్రం మధ్యలో ఇలా అప్లై చేయండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే మధ్యలో పరిచేయండి. ఇలా వేయడం వల్ల మనకి కాజా పొరలు పొరలుగా ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఈ చివరన కొంచెం ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ యాడ్ చేసి ఇలాగా ఏలుతో అయితే గట్టిగా ప్రెస్ చేయండి. అలాగే అటువైపు నుంచి అయితే వీలైనంత సన్నగా మడుచుకుంటూ వచ్చేయండి. మొత్తం ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్లో మనం ఇలా ప్రెస్ చేసాం కదా, దాన్ని అయితే గట్టిగా ప్రెస్ చేసి అదిమినట్టు చేయండి. అలాగే ఆ సైడు ఈ సైడు కట్ చేయండి. చూడండి, కొంచెం షేప్ అయితే వచ్చేసింది మనకి. అలాగే చపాతీ కర్ర తీసుకొని మధ్యలో మనము బాగా లైట్గా అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు కాజా షేప్ పట్టి మీకు ఎంత షేప్ కావాలో అంత షేప్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ పక్కన పెట్టుకున్న వాటిని మళ్ళీ ఒకసారి లైట్గా ప్రెస్ చేయండి. చూడండి, కాజా షేప్ అయితే ఎంత బాగుందో చూసేదానికి. ఈ విధంగా అయితే మొత్తం రుద్దేద్దాము. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. 1/2 అవర్లో అయితే మనకి మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది. పాకం ఏమీ లేకుండా చక్కెరనే దాంట్లో కలిపేసి నీట్గా అయితే మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని కాజా షేప్లో అయితే ఈ విధంగా చేసుకుందాము. చూడండి,
నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేయాలి. ఆ చివరన ఈ చివరన పట్టుకొని కొంచెం అయితే ఇలా లాగాలి. అలా చేయడం వల్ల మనకి కాజా షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఇలాగే మొత్తం కాజా షేప్లో అయితే రెడీ చేద్దాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా చేసిన తర్వాత మనకైతే మొత్తం కాజాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాజాలన్నీ ఒక్కొక్కటిగా అయితే అందులో వేద్దాము. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చాలి. లేదంటే లోపల ఉడకకుండా పచ్చిగానే ఉండి మెత్తగా ఉంటాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది.